వేలాది మంది, వేల మంది ఆత్మార్పణ చేసి, లక్షలాది మంది ఉద్యమం చేసి 4-5 దశాబ్దాలు ఈ యొక్క తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసి, ఈ శుభదినాన తెలంగాణ ఏర్పడ్డటువంటి దినాన ప్రపంచంలో ఉన్న తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు, ఏదైతే మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, 99 టీవీ ప్రేక్షకులకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, ఈ దినం మనకు అనేక పండుగలలో ఇదొక పండుగ దినంగా భావిస్తూ, అమరులైనటువంటి వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి వాళ్ళ పాదాభివందనం చేసి వాళ్ళ ఆత్మ శాంతించాలని, వాళ్ళ కోరిక నెరవేరినటువంటి దినం ఇది. కాబట్టి ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి దినంగా నేను భావిస్తున్నాను. ఇక ఈ రోజు నాడు మనము ఆ రాజకీయ పార్టీలు, ఈ రాజకీయ పార్టీలు దీన్ని విమర్శించడం, దాన్ని విమర్శించడం కాకుండా, ఒకరు పోరాటం చేయొచ్చు, ఒకరు ఇయ్యొచ్చు, ఒకరు ఇచ్చేటందుకు సపోర్ట్ చేయొచ్చు. ఏదేమైనా ప్రజల ఆకాంక్షనే కదా మనం చేసింది, నెరవేర్చింది. కాబట్టి ఇలా సమైక్యంగా అందరం ఈ తెలంగాణ ఆవిర్భావ దినం నాడు రాజకీయాలకు అతీతంగా ఇది ఒక పండుగ దినంగా జరుపుకుంటే అమరులైనటువంటి వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్పి నేను కోరుకుంటున్నా. అంతేగాని ఇవాళ నా ద్వారా వచ్చింది, నీ ద్వారా వచ్చింది, ఒక ఆయన ఇచ్చిండ్రు, ఒకరు ఇచ్చిర్రు, ఒకరు తెచ్చిర్రు, లేకపోతే ఒకరు సపోర్ట్ చేసిర్రు అనేటువంటిది ఇవన్నీ కూడా మిథ్య. ఇవన్నీ కూడా ప్రాణార్పణ చేసిన వాళ్ళదే త్యాగం, వాళ్ళదే ఈ తెలంగాణ ఆవిర్భావ దినం నాడు వాళ్ళకు నివాళులు అర్పించడమే మనకు ఘనమైనటువంటి సంతోషకరమైనటువంటిది. అంతే తప్ప ఇక ఏవేమో మాట్లాడాలో ఇవన్నీ చూస్తుంటే ఉదయం నుంచి నేను వేరే ఛానల్లో కూడా ఉన్నా, చూస్తుంటే మేము ఇచ్చిన వాళ్ళం, మేము తెచ్చిన వాళ్ళం, నియమ తెచ్చుడు ఇచ్చుడు అవన్నీ. సరే, ఇచ్చుడు తెచ్చుడు పక్కన పెడితే ఆచార్య గారు, లెఫ్ట్ ఓవర్ ప్రామిసెస్, అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇంకా పూర్తి చేయాల్సిన హామీలు ఎట్లయిపోయిందంటే నిజంగానే కొన్ని మన విభజన అంశాలు ఏవైతున్నావో, ఏమన్నా పెండింగ్లు ఉన్నా, ప్రభుత్వము ఏమన్నా అంటే అనేక కారణాలు, కేవలము పెండింగ్ ఉన్నాయి, మేమేదో పెండింగ్ పెట్టి ఆనందం పొందాలి, శునకానందం పొందాలి అనేటువంటి అది మాకేం లేదు. పెండింగ్ ఉన్నాయి, ఏమన్నా కోర్టులో కానీ లేకపోతే 2 రాష్ట్రాలు పరిష్కారాలు చేసుకోలేనివి ఏమన్నా ఉండొచ్చు. అప్పుడైతే ఇక మీకు తెలుసు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుండేది ఏంది. ఇక తెలంగాణ రెండోసారి వచ్చిన తర్వాత ఇక ముఖ్యమంత్రి ఎవరిని అడుక్కునేది, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా నేను చేసుకుంటా అనే ధీమలో ఉండేది. అంటే ఇది ఏదున్నా సమస్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. 2 రాష్ట్రాల మధ్యలో జరిగిన అంగీకార ఒప్పందాలు, మళ్ళా కొన్ని కోర్టు విషయాలు అవన్నీ కూడా తెగదెంపు చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇద్దరు కలిసి మేము ఈ నిర్ణయానికి వచ్చినాం, ఇది మీరు చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం మీ ఇద్దరు ఒకటే చేయం, మేము అనుకుంటేనే చేస్తామని అంటదా? 2 రాష్ట్రాలు బాగుపడాలి. ఇప్పుడైతే ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా అపారమైన అనుభవం ఉంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు. ఆయనని కాదని వల్ల మనం ఏదో వారు చెప్పినా వీరు చెప్పినా ఏదో చేయము మేము అనే ధోరణి అయితే ఏముండదు. ఖచ్చితంగా ఏదైతే విభజన అంశాలని పరిష్కరించుకోవాలి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీరు బీజేపీగా మీరు 2 రాష్ట్రాలకి తోడ్పాటు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం మీకు పడదు కదా, మరి తెలంగాణలో మీరు సహకరిస్తారా? అట్లానే లేదు సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పడకున్నా ప్రజలు పడకుంటుంటారా సార్? ప్రజలైతే పడతారు కదా. మాకు 8 ఎంపీలు గెలిచినాము, ఇంకా మాకు ఆ భావన అంటగడితే ఎట్లా? 8 ఎంపీలు అంటే 56 అసెంబ్లీల బలం మాకు ప్రజలు ఇచ్చిందే కదా. ఇది వెరీ ట్రూ. ఎట్లా అంటాం అట్లా?
ఇంకా మీరు అనుకుర్రు ఊకే కేంద్రం ఓటే సపరేటు కాంగ్రెస్ సపరేటు మీరు ప్రస్తావన చేశారు, మీరు చంద్రబాబు అక్కడ ఉన్నాడు, వాళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి అని మీరు ప్రస్తావన చేశారు. కొంత కేంద్ర ప్రభుత్వం అటు ఈల్డ్ అవుతుందేమో అనే భావన మీరు వ్యక్తం చేశారు కాబట్టి అడిగాను నేను అంతే. ఏం లేదు, అట్లేం లేదు. ఖచ్చితంగా ఇది ప్రజల సమస్య. మోడీ గారు రేవంత్ రెడ్డి అయినప్పుడు నీవు ప్రజల కొరకు ఏది తీసుకొచ్చినా నేను చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో ఒకసారి మాట్లాడుతూ మొన్న చాలా విషయాలు ఇవన్నీ నేను వచ్చినాక మోడీ గారితో సాల్వ్ చేపించుకున్నా అంటే మోడీ గారు ఇయ్యంది అయినా అవన్నీ. కాబట్టి చాలా విషయాలు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు బొత్స శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సో విభజన హామీల విషయంలో 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఇవాళ 11వ సంవత్సరం కూడా దాటింది. ఇంకా ఈ అపరిష్కృతంగా ఉన్న అంశాల విషయంలో